వీడియో ఎడిటర్ కావాలనుకుంటున్నారా 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. కింది నంబర్ని సంప్రదించగలరు. హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. బిగ్ బాస్ హౌస్ లో టాస్కులు జరుగుతున్నాయి. ఇక గేమ్స్ లో నిఖిల్ ని ఎవరు ఆపలేరా? హౌస్ లో స్ట్రాంగ్ ఉమెన్ ఎవరు? ఈ వారం డేంజర్ జోన్ లో ఎవరుంటారు అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ రోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి బిగ్ బాస్ అనలిస్ట్ పరిటాలమూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ బాగున్నారా? సూపర్ గా ఉన్నా. సార్ ఫస్ట్ చెప్పండి, గేమ్స్ విషయానికి వస్తే ఇక నిఖిల్ ని ఎవరు ఆపలేరా? ఎందుకంటే నామినేషన్స్ గట్టిగానే పడ్డాయి కదా. 100% ఎవరు ఆపలేరు. ఓటింగ్ లో కూడా చెప్తున్నా, రాసుకోండి. నిఖిల్ తోపు, దమ్ముంటే ఆపు టైటిల్ పెట్టుకుందాం మనం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నామినేషన్స్ అనేవి నిఖిల్ ని ఎవరైతే హిట్ చేశారో, మనం మాట్లాడుకున్నట్టుగా ఎవరైతే బాగా హిట్ చేస్తా ఉన్నారో స్ట్రాంగ్ అయిపోతా ఉన్నాడు. సో అది తనకు కూడా తెలియదు. యాక్చువల్గా తను ఏంటంటే జెన్యున్ ఫీలింగ్ ఏదైతే ఉందో అది బయట పెట్టాడు. యాక్చువల్గా ఎప్పుడో పాతయి తవ్వుకుంటే మనకి ఏవి కూడా గుర్తుండవు. పాత విషయాలు 3వ వారం, 2వ వారం, 4వ వారం అడుగుతుంటే ఎవరికి గుర్తుంటే, బేబక్ వచ్చి పృథ్వీని ఏదో అడిగింది, ఎవరికి గుర్తుంటది? గుర్తుండదు. సో అలాగే నామినేషన్స్ కూడా కంటిన్యూస్ బై 2 days జరిగినాయి ఈసారి కూడా. అంటే మనకి 3 days ఓటింగ్ ఉంది. ఇప్పుడు 5గురు ఉన్నారు నామినేషన్స్ లో. సో 5గురులో కూడా వీళ్ళు ఓజీ క్లాన్ వల్లే ఉన్నారు. వాళ్ళంతా సేఫ్, వాళ్ళు సంబరాలు కూడా చేసుకున్నారు. ఆఫ్టర్ నామినేషన్ మనం ఆల్మోస్ట్ సెమీఫైనల్స్ కి వెళ్ళిపోయాం అని ఒక సంబరాలు చేసుకున్నారు. సో వాట్ ఎవర్ అది ఏదైనా కానీ వీళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా సో నిఖిల్ ని టార్గెట్ చేయడం, యష్మి ప్రేరణల్ని తప్పుపడడం, ఇదంతా కూడా మీరు అన్నట్లుగా కన్నడ బ్యాచ్ ని టార్గెట్ చేశారా అని అయితే అనిపించింది. ఇది యాజ్ ఎ జనరల్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే లేనిపోని పాయింట్స్ అక్కడ పెట్టారు అనిపించింది. అంటే చాలా పాయింట్స్ ఉన్నాయి, చాలా మంది మీద మాట్లాడొచ్చు కూడా, బట్ ఇవి వాళ్ళకి మేజర్ అనిపించే అనుకుందాం. సపోజ్ సో మనకి మెయిన్ ఏంటంటే సీత మాట్లాడింది. వాట్ ఎవర్ సోనియా చేసింది, ఒక ఎలిగేషన్ పెట్టింది, నిఖిల్ దాన్ని బాగా డిపెండ్ చేసుకున్నాడు, అన్నిటికీ ఆన్సర్ చెప్పాడు. యష్మి విషయం ఏదైతే ఉందో అదంతా కూడా తేటతెల్లం చేశారు. నువ్వు ఎందుకు చెప్పలేకపోయావు యష్మికి డైరెక్ట్ గా? అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే నువ్వు యష్మికి ముందే చెప్పేసి ఉంటే ఫేస్ మీద ఖచ్చితంగా వాళ్ళు బ్యాక్ అయిపోయి ఉండేది. అప్పుడే ఈ గోల్ అంతా ఉండేది కాదు. నువ్వు చెప్పకపోవడమే వచ్చిన సమస్య. అంటే నేను కట్ ఇట్ ఆఫ్ చేసిన అన్నాడు. కట్ ఇట్ ఆఫ్ చేస్తేనే ఆ అమ్మాయి బాధపడింది, ఏడ్చింది. నేను మాట్లాడట్లేదా, మరీ నేను పురుగు కింద చూస్తున్నావా, మరీ నేను అంత హీనంగా ఉన్నానా, నన్ను డస్ట్బిన్ లాగా చూస్తున్నావా, చెత్తా నేను, ఇలా మాట్లాడింది కదా. మరి ఇలా అన్నప్పుడే సరే ఫ్రెండ్ కింద మాట్లాడుతూ నేను ముందుకు వచ్చాను. ఆ రోజు నిఖిల్ కి హగ్గిస్తానని వెళ్ళింది కూడా యష్మినే కదా. ఏది తను లోలో ఉన్నాడు, బాగా అగ్రెసివ్ అయిపోయాడు, తర్వాత ఎమోషనల్ అయిపోయాడు. ఇప్పుడు మనోడు వచ్చి ఏమంటాడంటే నువ్వు అగ్రెసివ్ అయిపోయావు, తర్వాత ఎమోషనల్ అయిపోయావు, ఏది రియల్ నీదిలో? అదేంటి, అది రియలే ఇది రియలే. అగ్రెసివ్ అయినోడు వచ్చి ఎమోషనల్ అవ్వకూడదా? రూల్ ఏమన్నా పెట్టారా? నేను అగ్రెసివ్ అంటే అగ్రెసివ్ గానే ఉండాలి, దిస్ ఈస్ మై క్యారెక్టర్ అన్నా. నాకు ఎమోషన్ వచ్చినప్పుడు ఎమోషన్ చూపిస్తాం, నాకు ఫ్రెండ్షిప్ వస్తే ఫ్రెండ్షిప్ చూపిస్తాం, లవ్ వస్తే లవ్ చూపిస్తాం, వాళ్ళతో టీజింగ్ చేయాలనిపి టీజింగ్, అది మన క్యారెక్టర్ అది. అంతేగాని నువ్వు అగ్రెసివే ఉన్నావు అలాగే ఉండాలి అంటే అరే వెళ్ళిన తర్వాత ఎమోషనల్ అవుతావు. ఎందుకంటే ఎప్పుడైతే ఫస్ట్ నుంచి ఒక సపోర్టింగ్ గేమ్ లాగా ఉండి నా అనుకుని నాతో ఉండి నా బ్యాచ్ లాగా ఫామ్ అయ్యి ఒక బ్యాచ్ లాగా ఫామ్ అయ్యారు కదా, ఫామ్ అయ్యి ముందుకెళ్తున్నప్పుడు నన్నే తిడితే నేను గేమ్ ఆడుతుంటే, అంటే నేను గేమ్ ఆడుతున్నా ఇక్కడ అంది యష్మి, మరి నేనేం ఆడుతున్నా, గోళీలు ఆడుతున్నానా? కాదు కదా. అది నిఖిల్ పాయింట్ ఆఫ్ వ్యూ. నేను దేనికి వచ్చా, నేను గేమే కదా, నేను బ్లూ టీమ్ లో ఉన్నా, నువ్వు రెడ్ టీమ్ లో ఉన్నావు, అంతే తేడా. ఆడ గౌతమ్ మీ టీం మెంబరే రెచ్చగొట్టిండు, రెచ్చగొట్టడం వల్లే నేను వచ్చా. అది కూడా ఎలా రెచ్చగొట్టిండు, వెళ్ళిండు హరితేజన్ ఫస్ట్ లాగడానికి ట్రై చేస్తే కాదు, అక్కడ అంటే స్మూత్ గా అక్కడ వేలు పెట్టారు కదా, ఆ వేలు మాత్రం లాగాలంట, ఫిజికల్ అవ్వకుండా. అక్కడ ఫిజికల్ అయ్యే ఛాన్స్ ఉంటే ఇద్దరిని ఒక చేత్తో ఆపేసేవాడు, మొత్తం ట్యాంక్ ఖాళీ అయిపోయేది కదా. ఆ పానిపట్టు టాస్క్ గురించే మాట్లాడారు ముగ్గురు వచ్చినప్పుడు కూడా. ఈవెన్ మణికంఠ మాట్లాడింది అదే, మీకు మనోడు నైనిక మాట్లాడింది అదే, అండ్ సీత మాట్లాడింది అదే, సోనియా మాట్లాడింది అదే. ఈ వాటర్ ట్యాంక్ టాస్క్ గురించి మాట్లాడారు. ఇక్కడ అగ్రెసివ్ అయిపోయావు, అక్కడికి వెళ్ళిపోయావు, నా గేమ్ నాది, ఎవరితో లేదు బాండింగ్ లేదు, రిలేషన్ లేదు అంటాం. కోపంలో 100 మాటలు అంటారు అబ్బా. కోపంలో ఒరే అన్నాడు పృథ్వీ, అంటా అంటే అంటా అన్నాడు, అంటాడా? అనలేడు కదా. అందుకనే కదా నాగార్జున గారు అరే పృథ్వీ అని టీజీ కూడా చేశారు కదా. మధ్యలో కొన్ని విషయాలు నేను అంటా, ఎస్ నేను అంటా, ఏం చేస్తావు అని వెళ్తారు, ఎవరైనా వెళ్తారు. అది ఏంటంటే హీట్ ఆఫ్ ది మూమెంట్ లో వెళ్ళిపోతారు. అంత హీట్ ఆఫ్ ది మూమెంట్ లో కూడా నిఖిల్ కంట్రోలింగ్ గానే మాట్లాడాడు. ఇంకా నాకేమొద్దు, ఐఎమ్ డన్, నేను చేసిందంతా చాలు, ఇంకా
ఇంకా వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకొని నా గేమ్ నేను ఆడుకుంటా అనే రేంజ్ లోనే ఉన్నాడు. అప్పుడే కదా వచ్చి మళ్ళీ నువ్వు ప్యాచప్ చేసుకున్నావు. మరి అలాంటప్పుడు సీత అనేది ఏంటంటే నువ్వు చెప్పేసి ఉంటే యష్మి క్లియర్ గా ఉండేది కదా. అంటే యష్మిని సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడితే యష్మి కూడా ఏమంటుంది, ఎస్ నా మిస్టేక్ లేదు, నిఖిల్దే మిస్టేక్, చూసావా ఎంతమంది చెప్తున్నా, నీ మిస్టేక్ కూడా ఉంది. డ్రీమ్ గురించి చెప్పింది ఎవరు? ఫస్ట్ నువ్వే డ్రీమ్ గురించి చెప్పావు. తర్వాత నువ్వు గౌతమ్ అక్కడి నుంచి ఒక రకమైన ప్రపోజల్ లాంటిది పెట్టినా నువ్వు కూడా గౌతమ్ కి మొహమ్మద్ చెప్పలే కదా. మరి ఎందుకు చెప్పలా? హట్ అవుతాడు, ఇది సెన్సిటివ్ మ్యాటర్, హట్ అవుతాడని చెప్పలేదు అంతే. గౌతమ్ వచ్చి తర్వాత అడిగాడు యష్మిని, వాళ్ళిద్దరు ఇలా క్యారిడర్ లో మాడుకుంటూ వెళ్ళారు. నువ్వు నాకు చెప్పేయచ్చు కదా, నువ్వు నాకు చెప్పేసి ఉంటే ఇదంతా ఉండేది కాదు కదా, నీకు సమ్మర్ వేరే ఇంట్రెస్ట్ ఉందని చెప్పేస్తే నాకు అయిపోయేది కదా అంటే, లేదు ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ కదా, నేను నీకు అలా ఫేస్ మీద ఎలా చెప్పగలుగుతాను అన్న యష్మి. మరి ఇప్పుడు నిఖిల్ ఫేస్ మీద ఎలా చెప్పగలుగుతాడు? అదే చెప్తున్నాడు, నేను ఫేస్ మీద చెప్పలేను. సోనియా ఏమంది, నువ్వు ప్రేరణ తప్ప ఆడినప్పుడు కిల్లర్ గర్ల్స్ లో డైరెక్ట్ చెప్పొచ్చు కదా, నువ్వు వెనకేసుకు ఎందుకు వచ్చావు ఉంటది. వెనకేసుకుని వచ్చి ఎవడెళ్ళాడు, నీ తప్పేనమ్మా అని చెప్పాడు. పృథ్వీ నామినేట్ చేసావు, వాడు వినట్లే. నేను చెప్తే ఎందుకు వింటాడు? నేను చెప్పినా వినడు. అదే చెప్పాడు వెళ్ళి, నేను చెప్పినా వినడు. వాడిని ఆపుదామంటే ఫిజికల్ అవుతాం, గొడవ అవుతుంది, సో అది బాగోదు, అందుకని నేను వెళ్తున్నా, పృథ్వీని చేసుకోమాను. పృథ్వీ ఎట్లయినా నేను నామినేట్ చేయాలనుకున్నాడు. ఇక్కడ ఏంటంటే ఒక సిరీస్ లో ఎట్లా అయిందంటే, ఓపెన్ గా మాట్లాడుకుంటే మనం, వీళ్ళు నలుగురు సపోర్టింగ్ గానే ఉన్నారు, ఒకరికొకరు సపోర్టింగ్ ఉన్నారు. యష్మి ఒప్పుకుంది ఆ విషయం. తర్వాత మాట్లాడుతుంటే మేబీ సపోర్టింగ్ గా కొన్నిసార్లు చేశానేమో, ప్రేరణకి ఫేవరెటిజం ఏమన్నా చేసి ఉండొచ్చు కానీ గ్రూప్ గేమ్ మాత్రం ఆడలేదు అన్నారు. గ్రూప్ గేమ్ ఆడతాం అంటే ఇదే కదా, నీకు నేను సపోర్టు, నాకు నువ్వు సపోర్టు, ముందుకెళ్దాం, ఇదే కదా గ్రూప్ గేమ్ అంటే. నామినేషన్స్ కూడా డిస్కస్ చేసుకున్నారు కదా, నువ్వు పృథ్వీ యష్మి మెట్టి దగ్గర కూర్చుని డిస్కస్ చేసుకున్నారు. ఎవరు నామినేట్ చేస్తున్నా అంటే, నేను అవినాష్ చేస్తున్నా, చిన్న రీజన్ చేస్తున్నా అంటే, కాదు రోహిణిని చేయి, డిస్కస్ చేసుకున్నారు నామినేషన్. అప్పుడు కూడా పృథ్వీ ప్రేరణ చేస్తుంటే యష్మి ఆపింది, అరే వద్దురా, నా మాట ఇన్రా, అట్లా చేయకురా పృథ్వీ, నా మాట ఇను. ఎంత బతిమలాడింది పృథ్వీని. ఎందుకు? బికాస్ ప్రేరణ వెళ్ళొద్దు నామినేషన్ కానీ హరితేజని పంపించాలని. వాళ్ళ ప్లానే అది కదా. నువ్వు ప్రేరణనే హ్యాట్ ఎందుకు ఇవ్వాలనుకున్నావు? సడన్ గా దూరి ప్రేరణ నామినేట్ చేయాలని ఉందంట అప్పుడు, కానీ నామినేట్ చేయలేదంట. అదే కదా పాయింట్ చెప్పారు. ఆదిత్య ఎప్పుడైనా చేసావా? చెయ్యాలని ఉంది కానీ చేయలే కదా. చేస్తే నువ్వు మేబీ కరెక్ట్ అయ్యి ఉండేదాన్ని, కానీ చేయలా. చేయడానికి కనీసం తోడ్పడ్డావా? పృథ్వీతో కలిసి ఆడేవా? లేదు. పృథ్వీకి ఎగనిస్ట్ గా ఆడినావు ఆ రోజు కిల్లర్ గర్ల్స్ ది. ఎందుకు ఆడినావు అంటే, ప్రేరణకి హ్యాట్ ఇస్తే నిన్ను చేయదు నామినేషన్, వేరే వాళ్ళు నిన్ను పెడితే. బట్ హరితేజ వచ్చింది కాబట్టి యష్మిని పెట్టి వాల్ కి పెట్టింది ఆ రోజు. ఆ వీక్ యష్మి వచ్చింది నామినేషన్ లోకి. అదే ప్రేరణకి హ్యాట్ ఇచ్చి ఉంటే వచ్చేది కాదు. ఏదో ఒక పాయింట్ లో మడత వేసేసి వాళ్ళ రీజన్ కరెక్ట్ అనిపించింది నాకని తోసేది. ఆ వారం సేఫ్ అయ్యేవాళ్ళు. ఇక్కడ ఏంటంటే వీక్ బై వీక్ సేవ్ అవ్వాలని చూస్తున్నారు. అంతేగాని మన గేమ్ కరెక్ట్ గా ఆడితే ఒక స్టేజ్ దొరుకుతుందని తెలియలా. నైనిక పర్ఫెక్ట్ గా యష్మికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పింది. అందరికంటే కూడా నైనిక కరెక్ట్ గా చెప్పింది. నువ్వు ఫస్ట్ 2-3 వీక్స్ ఉన్నాయి యష్మి ఎదిరించి అందరినీ. ఇప్పుడు సోనియాని ఎట్లా ఫోమ్ నామినేషన్ అప్పుడు ఎట్లా అంది, నువ్వు పృథ్వీ నిఖిల్ ముగ్గురు కలిసే ఉంటున్నారు, నువ్వు వాళ్ళ దగ్గర ఉంటున్నావు అంటే నేనేమనుకోవాలా? నువ్వు ఆడుతున్నావు. ప్లస్ ఇంకోటి, నువ్వు సోనియా కూడా ఒక డైలాగ్ అంది, నువ్వు వాళ్ళని చూడడానికి ఉన్నావు కావాలి, నేను ఆ గేమ్ చూడడానికి ఉన్నా అంటే అప్పుడు సోనియాని తప్పు పట్టారు కదా. నువ్వు అలా ఎలా అంటావు? నాగార్జున కూడా ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీకెండ్ అదే డైలాగ్ వచ్చింది కదా. మరి ఇప్పుడు అదే నిజం చేసింది కదా యష్మి. ఇప్పుడు నిఖిల్ ని చూసుకుని, నిఖిల్ కి నాకు డ్రీమ్, నేను అటు వెళ్తా, నాకు కనెక్షన్ ఉంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంది అని అటు వెళ్తుంటే అది నిజం చేసినట్టే కదా. సోనియా అన్న మాట నిజమే కదా అప్పుడు ఫోమ్ అప్పుడు. సో అదే పాయింట్ మీద మాట్లాడుకుంటే మనం ఇప్పుడు నైనిక చెప్పింది కరెక్టే. అది ఏంటంటే నువ్వు ఫస్ట్ 3 వీక్స్ లో ఉన్నావు, ఏదైతే ఎదిరించి ఇట్లా మాట్లాడావో, ఇట్లా అగ్రెసివ్ మాట్లాడావో ఆ యష్మి నచ్చింది జనాలకి. ఎందుకంటే కరెక్ట్ గా ఉన్నట్టు చెప్పేసినావు. తన మన భేదం లేదు నీకు, పృథ్వీ నిఖిల్ అయినా చెప్పేసినావు ఆ రోజు. అందుకనే నువ్వు ఆ రోజు నచ్చావు అందరికి. జనాల్ని ఇంకో 2-3 వారాలు ఉంచారు. బట్ రాను ఏమైంది, మింగిల్ అయిపోవడం వల్ల ఒక గ్రూప్ గేమ్ లో ఫామ్ అయ్యి నీకు తెలియకుండానే ఫేవరెటిజం చేసేస్తున్నావు. అదే కదా చెప్పింది తను వచ్చి, సేత వచ్చి కూడా చెప్పింది అదే. తెలియకుండానే మేబీ చేసాడు. యష్మి ఒప్పుకుంది, తెలియకుండా మేబీ ఏమన్నా సేవ్ చేసి ఉండొచ్చు ప్రేరణని, ఎప్పుడైనా సపోర్టింగ్ ఆడి ఉండొచ్చు కానీ, బట్ గ్రూప్ గేమ్ కాదు అన్న. గ్రూప్ గేమ్ ఆడారు,
అది ఒప్పుకోవాలి ఎవడైనా కూడా. నిఖిల్ కూడా సపోర్టింగ్ గానే ఉన్నాడు ఫస్ట్ నుంచి, ప్రేరణకు గానీ యష్మికి గానీ. ఈవెన్ దో నైనిక ఉన్నప్పుడు అండ్ సోనియా ఉన్నప్పుడు కూడా ఉన్నాడు. సీత ఉన్నప్పుడు కూడా ఎగెనిస్ట్ క్లాన్ ఉన్నప్పుడు సీత వాళ్ళ క్లాన్ వాళ్ళ నోరు ముయించి మాట్లాడడానికి నిఖిల్ తో కూర్చున్నప్పుడు నిఖిల్ సీత క్లారిఫికేషన్ కూడా ఇచ్చుకున్నారు ఒక టాస్క్ లో. సో అంతా ర్యాపో ఉన్నప్పుడు సీత ఒక డైలాగ్ అంటాం అనేది కరెక్ట్ గా అనిపిలా. సీత ఏమంది, నువ్వు స్ట్రాంగ్ ఉమెన్ ని అంతా కూడా నీ వైపు తిప్పుకుని వాళ్ళని వీక్ పాయింట్స్ చేసేసుకుని వాళ్ళని బయటికి పంపించేస్తున్నావు అని నాకు అనిపిస్తుంది. అది చాలా రాంగ్ స్టేట్మెంట్. అది అసలు ఏ పాయింట్ లో అలా అనిపించింది అనేది చెప్పలేదు, కానీ అక్కడ డిపెండ్ చేసుకుని ఉంటే అసలు అక్కడ ఎవరున్నా సరే వేరే వాళ్ళు నిఖిల్ తప్ప నాలాంటి వాడు ఉన్నా సరే లేచి నీకెక్కడ నేను స్ట్రాంగ్ ఉమెన్ ని తిప్పుకున్నాను చెప్పు నాకు, నువ్వు గేమ్ ఆడటం చేత కాక వెళ్ళిపోయినావు, చిన్న విషయానికి చిత్తక విషయానికి ఏడ్చుకున్నావు, నువ్వు ఏడ్చేదానివి ప్రతిదానివి, ఏడ్చి కవరింగ్ ఏం చేసేదానివి, ఏడుపు నా ఎమోషన్ అనేదానివి, నువ్వు కదా సరిగ్గా ఆడింది, నువ్వు 5వ వారం వెళ్ళిపోయిన దానివి, నువ్వు ఇప్పుడు నా గేమ్ కి వంక పెడుతున్నావు అని లేసేవాడు ఎవడైనా. 100% ఇలా మాట్లాడితే టఫ్ ఫైట్ అవుతుంది ఇద్దరికి. ఏం మాట్లాడుతున్నావు అంటే, అవును నువ్వేం చూసినావో బయట ఏదైనా గానీ నేనేంటో నాకు తెలుసు అనేవాళ్ళం, అవునా? ఇప్పుడు సోనియా కూడా ఒక ఎలిగేషన్ వేసేసినప్పుడు ఏమన్నాడు అంటే, నేను ఇప్పుడు ఆ అమ్మాయిని గానీ వేరే వాళ్ళని గానీ ఇది చేస్తుంటే నేను ఏమైనా అడ్వాంటేజ్ తీసుకుంటున్నా అనిపిస్తుందా నీకు అన్నాడు. లేదు నేను ఆ మాట అనలే అంది. నువ్వు పోర్ట్రే చేసేది అట్లనే ఉంది, నువ్వు మాట్లాడుతుంటే అలాగే అనిపిస్తుంది, జనాలకు కూడా అలాగే అనిపిస్తుంది. 100% నిఖిల్ చాలా క్లియర్ గా ఉన్నాడు ఆ విషయంలో సోనియా పాయింట్ లో. అది సీత విషయంకి వచ్చేసరికి సీత ఏదైతే అందో దాన్ని బాగా అఫెండ్ అయిపోయాడు, బాగా అంటే మైండ్ బ్లాక్ అయిపోయింది, నేను ఏం చేయాలి నాకు అర్థం కాలేదు, ఎలా చెప్పాలో కూడా తెలియలేదు అన్నాడు. అందుకే ఆ తర్వాత మీకు బెడ్ దగ్గరికి వెళ్ళి కొంచెం బాధపడడం కానీ, లేదు నన్ను వదిలేసేయండి, నేను నా గేమ్ నేను ఆడుకుంటాను అనటం కానీ ఇదంతా చేశాడు. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఛాన్స్ దొరికింది కదా అని టక్క 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 ఎక్కేస్తా ఉన్నారు. ఈవెన్ అవినాష్ కూడా ఏదో చెప్పేస్తా ఉన్నాడు గేమ్ గురించి. ఎలా గౌతమ్ కూడా అందుకే మీ మదర్ వచ్చి చెప్పింది జీతో గొడవ పడద్దని, అందుకే నాతో స్వీట్ గా ఉంటున్నావా అని ఒక డైలాగ్ వేసేస్తున్నాడు. అంటే ఛాన్స్ దొరికింది, నేను ఇటు మాట్లాడాలా, ఇక్కడ చెప్పాలా, అక్కడ చెప్పాలా, యష్మితో మాట్లాడి చెప్పాలా, యష్మికి సపోర్ట్ దొరికిందని మాట్లాడేస్తుంది. ఇంతకాలం నుంచి తెలుసు నువ్వు నిఖిల్ తోనే ఉన్నావు, నిఖిల్ వైపే ఉన్నావు, రప్చర్ చేసుకుందే నువ్వు. సో నిఖిల్ సపోర్టింగ్ తో ముందుకు వచ్చారు ఆల్మోస్ట్. సో ఇప్పుడు నిఖిల్లే నువ్వు నీ వల్ల నా గేమ్ పోయింది అంటావు అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు అదే భావనలో ఉంది నీ వల్ల. ఇప్పుడు వాష్రూమ్ లోకి వెళ్ళి కూడా యష్మి ఎందుకంత ఏడ్చింది, సో నిఖిల్ వల్లే పోయింది నా గేమ్, ఒక్క దాని వల్ల బ్యాడ్ అయిపోయింది, తొక్కల డ్రీమ్, దట్ ఈస్ బ్యాడ్ డ్రీమ్ అనుకుని పప్పా చెప్పింది కరెక్టే. ఇప్పుడు అర్థమైందా? అదేదో ఫస్టే ఉండాలి కదా, మన రాంగ్ వెళ్తుంది. ఇప్పుడు ఏ వచ్చి బీపై వాళ్ళే సాంగ్ వచ్చినప్పుడు నీకు అర్థం అయిపోవాలి ఇది రాంగ్ వెళ్తుంది, కట్ ఇట్ ఆఫ్, గట్టిగా అరవాలా, నీకు అనవసరం ఇవన్నీ నేను ఏదో చెప్పేసి ఇల్లీగా దాన్ని ఎందుకు ఇంత చిలవల పొలవలు చేస్తున్నా. ఇన్ని వారాలు లాంగ్ అయిందిగా, గౌతమ్ అక్క అంటం దగ్గర నుంచి అదంతా నైనిక కరెక్ట్ చెప్పింది. సమ్మోర్ నీకు సీత సమ్మోర్ నీకు నిఖిల్ మీద లైకింగ్ వచ్చినప్పటి నుంచి నీకేం వెళ్ళిపోయింది, షెడ్కి వెళ్ళిపోయింది అంది. సో అది కావాలని వాంటెడ్ గా చేసుకున్నారా లేదంటే ఒక ట్రాక్ క్రియేట్ చేద్దామని చేసుకున్నారా, ఏదో ఒకటి చేశారు తప్ప అదంతా నాన్ సెన్స్. అది బిగ్ బాస్ టాస్క్లకు కానీ గేమ్కి కానీ సంబంధం లేకుండా పోయింది. సో దానివల్ల ఏమైంది, సీత వచ్చి ఇప్పుడు నిఖిల్ ని బ్లేమ్ చేసేసరికి అది తీసుకోలేకపోయాడు. అది చాలా పెద్ద ఇది, నేను ఫర్గివ్ చేయను అని కూడా అన్నాడు. ఎందుకు అన్నాడు అంటే నిఖిల్ ఇక్కడ తన పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ గా ఉన్నాడు ఏదైనా చెప్పాలంటే. అంటే నేను మీకు చెప్తే అర్థమయ్యేలాగా చెప్తే ఏంటంటే, ఇప్పుడు కొంతమంది ఉంటారు ఏంటంటే కన్విన్సిబుల్ గా మాట్లాడతారు. ఇప్పుడు మీరు ఒక మాట చెప్తే మీరు కన్విన్స్ అవుతారు, అలాగే మీ సిస్టర్ అనుకోండి ఇంట్లో, మీ సిస్టర్ ఒకలాగా చెప్తే కన్విన్స్ అవుతుంది, మీ మదర్ కి ఇంకొకలాగా చెప్తే కన్విన్స్ అవుతుంది. ఇదేం తప్పేం కాదు, మిమ్మల్ని కన్విన్స్ చేయడం, నేను మీతో మంచిగా మాట్లాడడం అనేది బై నేచర్ కొంతమందికి ఉంటది, చాలా మందికి ఉంటది. కొంతమందికి ఏంటి ఆల్మోస్ట్ నిఖిల్ లాంటి పర్సనాలిటీలు 60% ఉంటారు జెంట్స్ లో. ఎందుకంటే హర్ట్ చేయరు ఎవరిని, నీ ఎమోషన్ ని హర్ట్ చేయకుండా మాట్లాడతారు. అక్కడ మేబీ మీ పాయింట్ రాంగ్ అయినా కూడా ముఖం మీద చెప్పరు, తర్వాత ఎప్పుడైనా చెప్తారు. మీరు ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్ తగ్గిందనో చెప్తారు. హీట్ లో హీట్, మీరు ఒక బ్యాడ్ మూడ్ లో ఉన్నారు, మీకేదో గొడవ అయింది ఎవరితోనో, నీదే తప్పు ఉంది. సపోజ్ మీరు ఒక రోడ్ మీదకి వెళ్ళారు, ఆ స్కూటర్ ఎవరినో గుద్దారు,
లొల్లి అయిపోయింది, మీరు ఫ్రస్ట్రేషన్, వాడే రాంగ్ వచ్చాడు. అసలు ఎవరు ఎలా గుద్దినా ఫస్ట్ మనం అనే మాట వాడే రాంగ్ వచ్చాడు, అది మీ తప్పు అయినా కూడా మీకు అదే అనిపిస్తుంది. వాడి సెన్స్ లేదు, ఎట్లా నడిపాడు తెలుసా, ఎంత స్పీడ్గా వచ్చాడో తెలుసా అని మీరు ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. నాకు తెలుసు యాజ్ బ్రదర్ గా మీరు రాంగ్ వెళ్ళారని నాకు అర్థం అవుతుంది, నేను చూసా, ఇన్సిడెంట్ లో ఉన్నా. సో ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్ లో నువ్వే తప్పు వెళ్ళారని మీకు ఇంకా మండిపోతా ఉంటది. మీరు నాతో పర్సనల్ గొడవకి వచ్చేస్తారు, అర్థమైందా? అలాంటప్పుడు కొంచెం వెల్ మెచ్యూర్డ్ బ్యాలెన్స్ మేనేజ్ చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే, సరే ఓకే మాట్లాడదాంలే, సిచ్యువేషన్ అయిపోయినాయని ఒక రోజు అయిపోయాక అదంతా సర్దు అడిగిన తర్వాత చెప్తారు మీకు, నువ్వే రాంగ్ వెళ్ళావు, రాంగ్ రూట్ లో వెళ్ళావు, ఇటు ఇండికేటర్ ఇచ్చి అటు తిప్పావు, అందుకే కొట్టాడు వాడు అంటే మీ బొరక ఎక్కుతుంది, మనం రాంగ్ వెళ్ళాము. ఇట్లా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ జెంట్స్ లో ఇలాగే ఉంటారు మేనేజ్ చేసేవాళ్ళు, ఓ 60% పీపుల్ అనుకుంటారు. సో ఇలాగ ఉన్నప్పుడు ఏంటంటే నిఖిల్ పర్సనాలిటీ గానీ ఒక క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు కదా, సో అది కానీ ఎగ్జాక్ట్ ఇలాగే ఉంటది. నిఖిల్ అది హీట్ ఆఫ్ ది మూమెంట్ లో మీరు ఓవర్ గా ఉన్నప్పుడు చెప్పాడు. ఇప్పుడు నైనికాని ఆపిన ఆ రోజు నన్నని సోనియా మాట్లాడింది, నైనికాని ఎందుకు ఆపాడు, మీ ఇద్దరు గొడవ పడతారు, అన్నెసరీగా గొడవ పడతారు, ఇక్కడ డెసిషన్ ఆల్రెడీ అయిపోయింది, ఫైనల్ అయిపోయింది, నైనిక ఒప్పుకుంది, నేను ఒప్పుకున్నా, ఇట్స్ నాట్ మై డెసిషన్, ఇద్దరు చీఫ్స్ కలిపి డెసిషన్ తీసుకోవాలి, ఇంకో చీఫ్ ని తెచ్చుకోవాలన్నప్పుడు ఆ అమ్మాయిది సగం ఉంటది కదా. సో అమ్మాయి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ రోజు శేఖర్ భాషని తెమ్మన్నా, బేబక్కని తెమ్మన్నా, నైనిక నాకు బేబక్క కావాలి, బేబక్కని తెచ్చుకుందాం అన్నా నిఖిల్ మేబీ కన్విన్స్ అయ్యేవాడు. నిఖిల్ తనని కన్విన్స్ చేసుకున్నాడు నైనికాని, అందుకని సోనియా అరిచింది, నాకు తెలుసు నువ్వు యష్మికి ఇస్తావని, నా పాత్ర ఏముంది అక్కడ, అందుకని గొడవ పడ్డాడు అక్కడ సోనియాతో. సో ఇక్కడ ఏంటంటే నైనికాని ఎందుకు ఆపాడు, సమ్మర్ మీరిద్దరు వెళ్తే అది వేరే రకంగా వెళ్ళిపోద్ది, సో ఆపుతాడు. ఆపడం అనేది కరెక్టే కదా. ఇప్పుడు మీరిద్దరు జుట్టు పట్టుకుని కొట్టుకున్నా నేను చూడాలా, ఇలా నుంచి చూడాలా, అందుకని హౌస్ లోకి వచ్చానా, కాదు కదా. సో వాట్ ఎవర్ వెళ్ళండి, హీట్ ఆఫ్ ది మూమెంట్ ఆర్గ్యుమెంట్ వరకు వెళ్ళండి, ఎవరిది రైట్ ఎవరు రాంగ్ తర్వాత చూసుకోవచ్చు, బట్ ఆ సిచ్యువేషన్ లో గొడవ పెద్దది అవ్వకుండా చూడటం కరెక్టే కాదని ఎవడంటాడు. అలాగే సోనియా వెమ్మడ నిఖిల్ వెళ్ళా, సోనియానే వచ్చింది, వాట్ ఎవర్ వచ్చిన తర్వాత రెడ్ ఎగ్ ఇవ్వడం కానీ అది కానీ తనకి ఫేవరెటిజం లాగానే చేశాడు, కాదని ఎవరు అనలా. ఎలా అవుతుందో చూద్దాం, సమ్మర్ ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం, ఇన్ని మాట్లాడుతుంది కదా, ఇన్ని కబుర్లు చెప్తుంది కదా, జనాలకు కూడా తెలుస్తుంది కదా, ఈ పాయింట్ లో ఆలోచించవచ్చు. అదే పృథ్వీ తనకు చనువుగా ఉంటే అదే విషయం చెప్పాడు, అంటే మీకు ఒక రీజన్ ఇక్కడో రీజన్ చెప్పావంటే, సో పృథ్వీ చనువుగా ఉంటాడు కాబట్టి అవునరా ఎలా చేస్తా చూద్దాం, తప్పేం కాదు కదా. నీ గురించి బ్యాడ్ వర్డ్స్ మాట్లాడితే తప్పు, నీవు వేరే రీజన్ చెప్తే తప్పే ఉంటది. ఇప్పుడు నేను మా నాన్నగారు కూడా చెప్తా, మా అమ్మగారు కూడా చెప్తా, మా చెల్లి కూడా చెప్తా రీజన్, అది తప్పేం కాదు కదా. నా కన్వీనియంట్ ప్రకారం వాళ్ళు ఎలా కన్విన్స్ అవుతారో చూసుకుని చెప్పుకుంటా. నేను బ్లఫ్ చేశానంటే తప్పది, బ్లఫ్ చేసి మోసం చేయడానికి రీజన్ చెప్పానంటే తప్పు. బ్లఫ్ చేయలేదు కదా, నీకు ఇచ్చా కదా, నీకు ఇవ్వకుండా నీకు ఎందుకు ఇవ్వలేదంటే తెలుసా అని ఇలా 10 రీజన్లు చెప్పినా అది తప్పు. ఇచ్చిన తర్వాత ఎందుకు ఇచ్చామో 100 చెప్పుకోవచ్చు, 100 ఒక్కటే పాయింట్ స్ట్రైట్ చెప్తా బాబు, ఒక్క దానికి 100 కారణాలు ఉంటాయి, 100% ఉంటాయి. ఇప్పుడు ఒక అమ్మాయి మీద ఒక అబ్బాయికి ప్రేమ పుట్టిందంటే 100 రీజన్స్ ఉండొచ్చు, రీజన్ లేకపోవచ్చు, అట్లా కూడా ఉంటది. సో ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. ఒక ఇన్సిడెంట్ లో మనం కన్విన్స్ అవ్వడానికి ఇన్ఫినిటీ రీజన్స్ ఉంటాయి, అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు ఒకేసారి, ఎవరికి సిచ్యువేషన్ బట్టి వాళ్ళు చెప్పుకుంటారు. ఇది ఒకటి. ఇంకొకటి సీత అన్నది ఏంటంటే, ఈ స్ట్రాంగ్ ఉమెన్ ని లో చేసేసినావు నువ్వు బయటికి పంపించడానికి, అంటే మీరంతా స్ట్రాంగ్ ఉమెనా, నువ్వు మాట్లాడితే ఏడ్చేదాన్ని, సోనియా స్ట్రాంగ్ ఉమెనా, మాట్లాడితే విష్ణుప్రియ అన్న చిన్న మాటకే చిలవల పలవలు చేసుకుని ఏడ్చింది కదా, అబ్బాయి నవీనే కదా ఓదార్చింది, వచ్చింది పుణ్యస్త్రీ అంటే తట్టుకోలేకపోయావు నువ్వు. ఇంకా అసలు ఇంకో మాట కూడా అనలా, పుణ్యస్త్రీ అని ఒక మాటే అంది, ఇంక అక్కడ పెద్ద గొడవ అవ్వలేదు, ఇద్దరు అంటే అనుకో. శోభా శెట్టి ఇలాంటి వాళ్ళు ఉంటే ఏడ్చేసేదేమో రోజంతా కదా. ఇక విష్ణుప్రియ సాఫ్ట్ గానే వచ్చి చెప్పింది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నీ ప్రాబ్లం ఏంటి సోనియా అని మాట్లాడింది. అప్పటికి విష్ణుప్రియ టోన్ బాగా తగ్గించి మాట్లాడింది. విష్ణుప్రియ ఏ రేంజ్ లో మాట్లాడుతుంది, హై పిచ్ లో ఉంటది. సో అక్కడ ఫస్ట్ గెలుకుందే, నువ్వు ఎడల్టరేషన్ కామెంట్ నా మీద చేయమాకండి, నా మీద జోక్ లేదని. నేనేమన్నా ఫస్ట్ నువ్వు నిఖిల్ కి పృథ్వీకి పడలేదు, ఇప్పుడు ఎలా క్లోజ్ అయ్యావు అని అడిగా, క్వశ్చనే కదా అడిగింది నేను. ఫ్రెండ్స్ అయ్యామని చెప్తే అయిపోతుంది కదా, తప్పు క్వశ్చన్ ఏం కాదు కదా, అది బ్యాడ్ ఏం కాదు కదా. అదే అమ్మాయి అంది, లేదు అక్కడ గొడవ అయింది, ఆ గొడవతోనే బాగా ఫీల్ అయింది, ఫీల్ అయ్యి ఏడ్ చేసి ఒకళ్ళ సపోర్ట్ తీసుకుని ఒకళ్ళ షోల్డర్ తీసుకుంటున్నావు అంటే యు ఆర్ నాట్ ఏ
స్ట్రాంగ్ ఉమెన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ అంతకంటే కాదు. సీత స్ట్రాంగ్ ప్లేయర్ అని మొన్నటిదాకా ఒక ఒపీనియన్ ఉండే అందరికీ కూడా. బట్ ఇప్పుడైతే జీరో అయిపోయింది అది. ఎందుకంటే నువ్వు అసలు ఎపిసోడ్ లో చూడకుండా వచ్చేసి ఒక బ్లేమ్ చేసి వెళ్ళిపోయినావు. అది కదా మెయిన్. ఇప్పుడు నువ్వు ఒపీనియన్ వాట్ ఎవర్ చెప్పేసి ఉంటే అయిపోయింది ఏదైనా కూడా. సో నీ వల్ల ఇట్లా డ్యామేజ్ అవుతుంది, నీ వల్ల కొంతమంది వెళ్ళిపోతున్నారు ఇలా చెప్పుకోవచ్చు. బట్ ఒక బ్లేమ్ ఇలా ముద్రేసి లేబుల్ వేసి వెళ్ళిపోతే మాత్రం ఎవరైనా కూడా వాట్ ఎవర్ నిఖిల్ కాబట్టి ఊరుకున్నాడు, వేరే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా గొడవ అయ్యేది. ఈవెన్ ఇప్పుడు మణికంఠ విషయంకి వద్దాం. మణికంఠ ఏమంటాడు, నువ్వు బాగా భయపడుతున్నావు, నువ్వు భయపడద్దు, అసలు నువ్వు నామినేషన్స్ గానీ అది గానీ ఉన్నప్పుడు నువ్వు వేరే ఇదైపోతున్నావు, నువ్వు ఎలా ఆడతావు అసలు టాస్క్లు ఎలా ఉండే నిఖిల్ అది ఇది, నువ్వు నిఖిల్ని ఇలా మోటివేట్ చేస్తా ఉన్నాడు. అంటే నాకు ఒకటి అర్థం కాలేదు, గేమ్ ఆడకుండా సగంలో నా మనసు బాలా, నా వయసు బాలా, నా హెల్త్ బాలా, వాట్ ఎవర్ ఓపెన్ గా చెప్తా. ఎవరైనా మణికంఠ ఫ్యాన్స్ అట్టయినా సరే తొక్కగాని నిజం, నాకు బాలా, నేను ఇంతకంటే ఎక్కువ బ్రెయిన్ పెట్టలేకపోతున్నా సార్, నాకు ఊపిరి ఆడట్లేదు సార్, నేను సఫికేషన్ అయిపోతున్నా, దయచేసి ఆడియన్స్ నాకు ఓట్ వేయద్దు, నన్ను సేవ్ చేయొద్దు అన్నాడువి. నువ్వు వచ్చి నిఖిల్ ని మోటివేట్ చేసి విన్నర్ క్వాలిటీ ఇలా ఉండాలి, విన్నర్ క్వాలిటీ ఎలా ఉండాలి అని చెప్తావా? ఫ్లాస్ ఉంటే చెప్పు ఏదైనా. నువ్వు మోటివేషన్ స్పీచ్ ఇస్తే ఎలా ఉంటది తెలుసా, అది దయ్యాలు వేదం వల్ల ఇచ్చినట్టు ఉంటది. నువ్వే మోటివేషన్ లేక నీకే మోటివేషన్ అవసరమే హౌస్ లోంచి వెళ్ళిపోయినావు. నువ్వు వెళ్ళిపోబట్టే కదా ఆ రోజు గౌతమ్ సేవ్ అయ్యాడు. సేవ్ అయిన తర్వాత అక్క అనే ఇష్యూ వచ్చింది, అక్క అన్న తర్వాత అంతలో అయింది. అసలు హౌస్ లో రప్చర్ చేసింది గట్టిగా మాట్లాడితే మూలకారకుడికి నువ్వే. గట్టిగా మనం ఆడుకుంటే మోటివేషన్ స్పీచ్ కాకుండా మామూలుగా మాట్లాడుంటే మనీని అప్రిషియేట్ చేసి ఉండేవాళ్ళనేమో కానీ, బట్ నువ్వు వెళ్ళిపోయి సగంలో గేమ్ ఆడకుండా నువ్వు గేమ్ ఆడి ముందుకెళ్ళి విన్నర్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళని అలా మాట్లాడుతున్నావు. అది ఎలా ఉందంటే నవ్వుతాం. అది వేరే వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా కొట్టేవాళ్ళు. మరి ఆ మోటివేషన్ ఏదో నిన్ను నువ్వు చేసుకోవచ్చు కదా, నన్ను చేయడానికి వచ్చావా అనేవాడిని. 100% అనేవాళ్ళు. సన్నీ గానీ వేరే వాళ్ళు శ్రీరామ్ చంద్ర ఉన్నా సరే అనేవాడు, యాంకర్ రవి ఉన్నా అనేవాడు. ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం విన్నర్ అవగలుగుతాం. నీలో స్ట్రాంగ్నెస్ ఉండాలి కదా, అది లేక నువ్వు బయటికి వెళ్ళిపోయి నబీల్ అన్నావు. మళ్ళా నబీల్ అసలు షేర్ లెక్క ఎట్లుండాలి నువ్వు ఫస్ట్ 3 వారాలు ఎట్లున్నావు, ఆ తర్వాత ఎట్లా అయిపోయావు చెప్పు. అప్పటికి అన్నాడు నబీల్, ఎట్లా అయిపోయా, నా గేమ్ నేను ఆడుతున్నా, నా టాస్క్లు నేను ఆడుతున్నా, నేనేం లో అయిపోలేదే. లో అయిపోయితే నువ్వు అలాగంటే బాగుంటది. లో అయిపోయి ఒక మూల కూర్చుని నేనేం చేయాలా అని బాధపడుతున్నా నువ్వు అనుకోవచ్చు. అరే ఆ షీల్డ్ తీసుకున్నాడు, ఎవరికి వచ్చింది ఎవిక్షన్ పాస్? నబీల్ కాపాడిండు అవినాష్ ని. వాట్ ఎవర్ ఎంటర్టైన్మెంట్ ఇంకో 2 వారాలు వచ్చేలే అవినాష్ ఉంటే కాపాడాడు. ఎస్ నేను టాప్ 5 వెళ్ళగలుగుతా, ఫ్యామిలీ అందరు నన్ను టాప్ 5 లో పెట్టారు, ఇక ఇంకేం కావాలి నాకు మోటివేషన్? ఇది సరిపోదు, ఇంకా ఆడాలి, అదే ఆడాలి, ఇదే ఏం ఆడాలి? ఇప్పుడు టీ షర్ట్స్ గేమ్ వస్తుంది, చింపుకుని ఆడాలా అది? సో అలా ఉంటది నామినేషన్స్ అనేది. వాళ్ళు ఎక్స్ అవుట్స్మేట్స్ వచ్చి చేసిన కొన్ని విషయాల్లో కామన్ గా పాయింట్స్ కొన్ని చెప్పినా వీళ్ళకి ఇప్పుడు అప్పటికే లేట్ అయిపోయింది యాక్చువల్ గా చెప్పడం కానీ వాళ్ళు మార్చుకోవడం కానీ లేట్ అయిపోయింది. బట్ వాళ్ళ ఒరిజినాలిటీ గేమ్ ఎలా ఉందో అలాగ ఆడితేనే బెటర్. బట్ ఏంటంటే సమ్ మోర్ టార్గెట్ చేసి వాళ్ళు నామినేషన్ చేసినట్టు అనిపించింది. అంటే వైల్డ్ కార్డ్ వచ్చిన వాళ్ళ తప్పులేమి వీళ్ళకి కనిపించలేదు అని అయితే అనిపించింది, నాకు అనిపించింది ఇది.